బాహుబలి తర్వాత ప్రభాస్ కల్కి మూవీ కూడా తీశారు. కల్కి మీకు ఎట్లా అనిపించిందండి? నేను చూడలేదన్న. కల్కి చూడలేదా? ఎందుకు అంత పెద్దగా లేదన్నారు. ఓకే. చూసిన వాళ్ళు అన్నారు. లేటెస్ట్గా వచ్చిన పుష్ప చూసారా? పుష్ప చూసా. బాగుందా? ఫస్ట్ హాఫ్ నచ్చిందా మీకు చూశాను. పుష్ప? ఫస్ట్ హాఫ్ చూశాను. ఫస్ట్ పార్ట్ 2 చూడలేదు ఇంకా. చూసా. ఓకే. పార్ట్ 1 చూసారా? పార్ట్ 1 చూశాను. ఓకే. పార్ట్ 2 చూశాను. ఇప్పుడు మీరు లేనిపోయిన గొడవలు పెట్టబాకండి మాకు. లేదు లేదు, మీరు లేటెస్ట్ మూవీస్ అన్ని చూస్తున్నారంటే ఇప్పుడు పుష్ప ట్రెండింగ్ లో ఉంది కాబట్టి పుష్ప అంటే పుష్ప ఫస్ట్ ఓకే, రెండో పుష్ప నాకు పెద్దగా నచ్చల. ఓకే. ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏదేదో వెళ్ళింది. పైగా వీరప్ప కథమ్మా, ఆ కథ ఆయనకి ఓపిక ఉంది. పైగా బ్యానర్ పెద్ద బ్యానరు అరవింద్ గారు వాళ్ళు ఏదైనా తీయగలరు. ఇప్పుడు నేను అలాంటి సినిమాలు తీయలేనమ్మా. అంటే పుష్పలో సుకుమార్ డైరెక్షన్ మీకు ఎట్లా అనిపించింది యాజ్ ఏ డైరెక్టర్గా? మంచి డైరెక్టర్ అమ్మా. ఆయనకేమి, ఆయన ఆర్య అంతకుముందు నుంచి తీశాడు కదా, కొత్త డైరెక్టర్ ఏం కాదు ఆయన. ఈజ్ టాలెంటెడ్ పర్సన్. లేకపోతే ఆ సినిమాని ఎంతమంది, ఆ జనము, ఆ కాస్టింగ్, ఓ అమ్మ. భారీ బడ్జెట్ మూవీ పుష్ప కూడా. భారీ బడ్జెట్. నేను ఆ భారీ బడ్జెట్ చాలా తక్కువ నేను తీసింది. నేను ఫ్యామిలీ డ్రామాలు, ఫ్యామిలీ సెంటిమెంటు, ఫ్యామిలీ డ్రామాలే తీసాం కానీ 100 మంది జనాలు పెట్టి నేను ఇంతవరకు సినిమా తీయలే. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మీకు పుష్ప 1 చూసారు, పార్ట్ 2 కూడా చూసాను అంటున్నారు, ఎలా అనిపించింది? అమ్మా మీరు అడిగేది అంటే ఒక డైరెక్టర్గా మీరు చాలా పెద్ద పెద్ద హీరోలు చేశారు, చిరంజీవి గారితో చేశారు. అమ్మా హీరోలు వాళ్ళు ఎప్పుడూ బాగానే చేస్తారమ్మా. ఆ సబ్జెక్టుకి తగినట్టు ఉందా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు నాకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చచ్చు. బట్ అతను డిఫరెంట్గా చేశాడు, దానిలో లోపం లేదు. సబ్జెక్ట్లోనే అలా ఉంది. అంటే మీ మొదటి సినిమా విషయానికి వస్తే మూడు ముళ్ళ బంధం సినిమాతోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీరు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మీ మొదటి సినిమా విశేషాలు, ఆ అనుభవాలు ఇప్పటి తరం వరకు తెలియచేస్తారా? ఇప్పుడు చూడరు. అప్పుడే వాళ్ళు కంగారు పడిపోయి సెన్సార్ వాళ్ళు 3 గంటలు బయటికి రాలా. అప్పట్లోనే 3 గంటలు పెట్టారా ఆ సినిమా? 3 గంటలు బయటికి రాలేదు. ఏం చేయాలా దీన్ని అని. సబ్జెక్ట్ తెలుసా? తెలియదు మీకు. సబ్జెక్ట్ తెలియదు. 8 ఏళ్ల కుర్రోడు 18 ఏళ్ల అమ్మాయి తాళి కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి మధ్యలో ఆగిపోతే వెళ్ళి తాళి కట్టేస్తారు. పెళ్లి మధ్యలో అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లిపేటల మీద చచ్చిపోతే అందరూ అమ్మాయిని తిడతా ఉంటే ఈడు పోయి తాళి కడతాడు. ఈడు ఎందుకు అమ్మాయి అందరూ ఆ తాళి లేదు దీనికి, అది లేదు ఇది లేదని తిడతా ఉంటే ఈ కుర్రోడు చూసి అదే తాళి కోసం ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు, ఆడికి బొమ్మలు పెళ్ళి పిల్లలు ఆడుకునేది గుర్తొస్తుంది, పోయి కట్టి అంతకుముందు అమ్మాయి చనిపోయాడు కాబట్టి షాక్లో ఉంది అమ్మాయి. ఈ తాళి కట్టేసేటప్పటికి కాన్షియస్కి వచ్చేటప్పటికి జనం చూస్తారు, ఒరే రే పసిబిడ్డ తాళి కడతారట, ఒరే రే రే అందరూ ఉట్టి తెచ్చేట దాన్ని అది తిట్టి వస్తారు. వస్తే ఈ అమ్మాయి అప్పటికి కాన్షియస్ వస్తుంది, వచ్చి ఆగండి ఎందుకు తెంచుతారు ఆయన పసిపిల్లాడు, మీరందరూ పెద్దోళ్ళు ఉన్నారా, మీకు తెలియలేదే, నా తప్పే ఉంది. వాడు ఎవడో పెళ్లిపేటల మీద కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు, అది నా తప్పే ఉంది. వాడేం చేశాడు పాపం, వాడికి తెలియదు, పసిపెట్టి కట్టాడు. అయ్యా ఎవరు ఒప్పుకుంటారు, అది అన్యాయం, అది ఇదండి. ఎవరు ఒప్పుకునేది ఏందండి? రాముడి కంటే సీత పెద్దది కదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కదా, సోక్రటీస్ కంటే ఆయన భార్య పెద్దది కదా, టెండూల్కర్ కంటే ఆయన పెద్ద వైఫ్ పెద్దది కదా. ఏమి 10 ఏళ్ళు పెద్దోడి ఇద్దరు తీయము, వాళ్ళకంటే 10 ఏళ్ళు ముందు చచ్చిపోతాం, అంతే కదా. అంటే మీ మొదటి సినిమానే